రోజా సెల్వమణి. ఆమె పేరు వినని వారుండరు. సినిమాలో కానీ రాజకీయాల్లో కానీ రోజా ఒక ఫైర్ బ్రాండ్. ముఖ్యంగా సినిమాలో స్టార్ హీరోస్ అందరితోనూ కలిసి నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో రోజా డాన్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది అంటే అతిశయోక్తి కాదు. అందం, అభినయం కలబోసిన నటీమణిలో రోజా కూడా ఒకరు. అయితే తనకున్న ఈ మంచి పేరును ఆమె రాజకీయాల్లోకి వచ్చి పాడు చేసుకుంది అన్నది చాలా మంది అంటుంటారు. రాజకీయాల వివాదాలు, విమర్శలు, ట్రోల్స్ ఇలా అన్నీ వస్తుంటాయి. వాటిని పట్టించుకోకుండా రోజా ఎమ్మెల్యే నుంచి మంత్రిగా మారింది. మంత్రి అయిన తర్వాత రోజా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. జబర్దస్త్లో జడ్జిగా కూడా పనిచేయటం మానేసింది. ఇక అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ టీడీపీ, జనసేన నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి ట్రెండింగ్లో ఉండే రోజా ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో తన హవాను కొంత తగ్గించింది. ఫ్రీగా ఉండడంతో ఈ మధ్య రోజా ఒక యూట్యూబ్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో మునిపెన్నడూ లేని విధంగా తన మనోగతాన్ని మొత్తం ఇందులో చెప్పుకొచ్చింది. తన కెరియర్, రాజకీయ జీవితం, ఎదుర్కొన్న విమర్శలు, ట్రోల్స్ ఇలా ఒకటి కాదు, అన్ని విషయాలు రోజా ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ఇందులోనే తన కొడుకు టాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా మాట్లాడి షాక్ ఇచ్చింది రోజా. కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడు తమిళ డైరెక్టర్ సెల్వమణిని వివాహమాడింది. వీరికి 2 పిల్లలు, అంశుమాలిక, కౌశిక్, కూతురు అంశు. అచ్చు రోజాకి జిరాక్స్ కాపీ అయితే కౌశిక్ తండ్రి సెల్వమణి జిరాక్స్. మొదటి నుంచి కూడా అంశు టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయం అవుతుందని అనుకున్నారు. కానీ రోజా మాత్రం తన కొడుకు కౌశిక్ని ఇండస్ట్రీకి వెళ్లాలని కోరికగా ఉందని తెలిపి షాక్ ఇచ్చింది. నా కొడుకు కౌశిక్ 6 అడుగుల హైట్ ఉంటాడు. వయసు 18 ఏళ్లు. ప్రస్తుతం చదువుకుంటున్నాడు. చదువు కంటే ఎక్కువగా వాడికి సినిమాలంటే ఇష్టం. అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి నేను సినిమాలో నటిస్తాను అని చెప్తాడు. అంతేకాకుండా డైరెక్షన్లో కూడా ఇంట్రెస్ట్ ఉంది. వాడికి ఆ 2 రంగాల్లో ఎందులో స్థిరపడాలి అని ఉంటే అందులోనే ఎంకరేజ్ చేస్తాం. దేవుడి ఆశీస్సులు ఉంటే ఇండస్ట్రీకి వస్తాడు అని చెప్పుకొచ్చింది. అయితే త్వరలోనే రోజా కొడుకు ఎంట్రీ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. మరి మాజీ మంత్రి రోజా కుమారుడిని తెలుగు తెరకు పరిచయం చేసే అదృష్టం ఏ దర్శకుడికి వస్తుందో చూడాలి మరి.